భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే దీన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కూడా ప్రధానమంత్రిని దీన్ని ఆవిష్కరించాలని సీఎం చంద్రబాబు నాయుడు కూడా పిలిచారు. అయితే ఎయిర్‌పోర్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రన్‌వే అలాగే విమానాలు దిగడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే చూసుకుంటే పరిసరాల్లో మాత్రం ఇంకా చాలా వరకు పనులు పూర్తి కావాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి భోగాపురంకి దారి తీసే రోడ్లను ఇప్పటికే 10 రోడ్లను ఇప్పటికే తయారు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ దానికి సంబంధించి దాదాపు విశాఖ నగరానికి చూసుకుంటే దాదాపుగా 48 కిలోమీటర్ల దూరం, గాజువాక లాంటి ప్రాంతం చూసుకుంటే 61 కిలోమీటర్ల దూరం. అయితే ఎంత వేగంగా వచ్చినప్పటికి కూడా ట్రాఫిక్ రకాల సమస్యల కారణంగా దాదాపు 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఆర్టీసీకి మొత్తం 20 బస్సులు మంజూరు చేసింది. అందులో భాగంగా కొన్ని బస్సులు కూడా విశాఖ నగరానికి చేరుకున్నాయి. ఈ నెల 20 తేదీకి 20 ఎలక్ట్రిక్ బస్సులు కూడా చేరే పరిస్థితి ఉంది. అయితే గంట వ్యవధిలో గమ్యానికి చేరుస్తామని ఆర్టీసీ అధికారులు, ఇటువైపు చూసుకుంటే ఎయిర్‌పోర్ట్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒకవైపు ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నప్పుడు కూడా గమ్యం అలాగే రోడ్ల పరిస్థితి నేపథ్యాన ఖచ్చితంగా 2, 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే వేరు వేరు ప్రాంతాల్లో చూసుకుంటే వెయిటింగ్ హాల్స్‌తో పాటు ప్రత్యేకంగా విమాన ప్రయాణికుల కోసం కొన్ని లాంజ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయా వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు అలాగే విమానం ల్యాండింగ్ అవ్వడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడినప్పుడు కూడా రోడ్లు మాత్రం పూర్తిగా అందుబాటులో రావడానికి కొన్ని రోజులు వ్యవధి పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ దాదాపుగా పూర్తి కావడం, విమానాల రాకపోకలు కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభమవుతున్న దశలో విశాఖ వాసుల్లో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. పాత ఎయిర్‌పోర్ట్ మూసివేసినట్లయితే ఆ ప్రాంతం నుంచి దగ్గరగా ఉన్న మార్గం తగ్గి, అలాగే కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించడంతో పాటు అదే సమయంలో విశాఖ పాత ఎయిర్‌పోర్ట్‌ను కూడా కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్‌టీవీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి.